ఈరోజు హానరబుల్ మినిస్టర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఫైబర్ నెట్ సంస్థకు రావడం జరిగింది. ఈరోజు ఈ సంస్థకు సంబంధించినటువంటి మొత్తం రివ్యూ చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 8వ నెలలో దీనికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు మా ఎండి దినేష్ కుమార్ గారు ప్లస్ మినిస్టర్ గారు, మిగతా సెక్రటరీ యువరాజ్ గారు వారందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కోటి కనెక్షన్లు ఏదైతే మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు అనుకున్నట్టుగా కోటి కనెక్షన్లకు దీన్ని తీసుకెళ్లాలనేది ఒకటి. అదేవిధంగా స్కూల్స్కు సంబంధించి ఇంటర్నెట్ ఇవ్వటము, మూడోది వచ్చేసరికి గ్రామాల్లో మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ మరియు కేబుల్ కనెక్షన్స్ తక్కువ ధరకు ఇవ్వాలనేది కూడా మా ఉద్దేశము. అదేవిధంగా మా దాంట్లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ కూడా ఉంది. ప్రైవేటు కంపెనీలు ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది వచ్చి పెట్టుబడులు పెడుతుండ్రు. వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో మా సంస్థ వైపు నుంచి కూడా వాళ్ళకి తక్కువ ధరకు క్వాలిటీ ఇంటర్నెట్ని కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉద్యోగాల నియామకాల గురించి కూడా ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. రివ్యూలో ఎన్నో ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ మీ అందరికీ కూడా తెలుసు, గతంలో మేము మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ని తొలగించడం జరిగింది. ఇంకా కొంత రివ్యూ చేయడం జరుగుతుంది వాటి మీద కూడా. ఈరోజు వీటన్నిటిని రివ్యూ చేసిన తర్వాత మాకు మినిస్టర్ గారు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నుండే 2025 ఈ ఏప్రిల్ నుండే మేము మళ్ళీ తిరిగి దీన్ని కంప్లీట్గా టర్న్ అరౌండ్ చేసి కనెక్షన్స్ ఇవ్వటం కావచ్చు. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో దీన్ని ఈరోజు ఏదైతే ఇది దివాలా అంచులో ఉందో దీన్ని లాభాల్లోకి తీసుకురావాలని చెప్పేసి వారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ వారి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ప్రకారం మా సంస్థను అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ యొక్క వెంచర్ను గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక సొంత ప్రాపర్టీగా భావించి అనేక అవకతవకలుగా సంబంధించి చేయడము, కోట్లాది రూపాయలను కూడా దాన్ని నాశనం చేయడం పెట్టింది. అదేవిధంగా ఎక్కడైతే ఎంప్లాయీస్ అవసరం ఉన్న లేని చోట కూడా ఉన్నట్టు సృష్టించుకొని వాళ్ళ ఇళ్లలో పనిచేసేటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ వారికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తూ కూడా తీసుకోవడం వలన ఈ యొక్క సంస్థ అంతా కూడా ఈరోజు దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితులలో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సంస్థను ఏ విధంగా మళ్ళీ ముందుకు నడపాలి, ఈరోజు బెడ్డెడ్ అయినటువంటి ఈ యొక్క సంస్థను ఎలా తీసుకుపోవాలని చెప్పి దాదాపు సుదీర్ఘంగా ఒక 2 గంటలు 2.5 గంటలు చర్చించడం మీదట ఇన్ఫ్లో ఎంత వస్తూ ఉంది, అవుట్ఫ్లో ఎంత పోతూ ఉంది, ఎంతమందిని తగ్గిస్తే కానీ ఇది యొక్క క్లారిటీగా వచ్చి ఇందాకే చైర్మన్ గారు చెప్పినట్లు కోటి కనెక్షన్లు క్వాలిటీ మెటీరియల్ కావాలి. క్వాలిటీ ఎప్పుడైతే మేము ఇవ్వగలుగుతామో ప్రజలకు క్వాలిటీ సర్వీస్ ఇస్తామో ఆ క్వాలిటీ సర్వీస్ ఇచ్చినప్పుడే మాకు కూడా కనెక్షన్లు కూడా పెరుగుతాయి. కనెక్షన్లు జనరేట్ కావాలి అంటే కూడా ఈ సంస్థను మళ్ళీ రీషెడ్యూల్ చేస్తూ ఫైనాన్షియల్గా ఉండేటువంటి ట్రబుల్స్ అన్నీ కూడా చేస్తూ ఒక అజెండాను కూడా తీసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని త్వరలోనే దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఎన్ని చేసినా దీనిలో గతంలో చేసినటువంటి తప్పులు ఎవరైతే చేసిన అధికారులను కావచ్చు ఇంకా ఎవరైనా ఉంటే వాటిని కూడా అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ స్మార్ట్ టీవీలకు ఉపయోగపడుతుందో ఆ టెక్నాలజీని చూడడానికే ఇప్పుడు గుజరాత్ కావచ్చు పక్క రాష్ట్రాల్లో కూడా కొత్తగా వాళ్ళు తీసుకునేటువంటి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగపడుతున్నారని కూడా త్వరలోనే మా కమిటీ అక్కడికి వెళ్తుంది. ఆ కమిటీలో రీసెర్చ్ చేసిన తర్వాత ఏ స్టేట్లో ఏ విధంగా వాళ్ళ లాభాలు వస్తున్నాయి, స్మార్ట్ టీవీకి ఏ విధంగా కనెక్ట్ చేస్తే సెటప్ బాక్స్ను ఏ విధంగా ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్గా వచ్చినటువంటి బాక్సులు కూడా చాలామంది యొక్క ఉన్నటువంటి వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్స్ కూడా మా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు కూడా కన్సల్ట్ అవుతున్నారు. ఆ సెటప్ బాక్స్లో కూడా ఖచ్చితంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము స్మార్ట్ టీవీలకు పనికొచ్చే విధంగానే చేస్తాం. దావోస్ వెళ్ళి చంద్రబాబు గారు, లోకేష్ గారు, భరత్ గారు వెళ్ళి పెట్టుబడుల పరిశ్రమలు ఎంత తీసుకొచ్చామని ఒక క్లారిటీ ఇస్తున్నారు. కానీ వైసీపీ లాంటి పార్టీలు దావోస్ వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టారు తప్పించి ఒక పరిశ్రమ కూడా తేలేకపోయారు. వైసీపీ హయాంలో తెచ్చిన పరిశ్రమలు ఇప్పుడున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా అబద్ధాలు చెప్పుకొని అబద్ధాల పత్రిక అబద్ధాల సాక్షి దాంతోనే బతుకుతున్నారు. దావోస్కి వెళ్ళి వాళ్ళు ఎంత ఫెయిల్యూర్ అయితే అందరూ అదే విధంగా ఉంటారని అనుకుంటే ఏ విధంగా అవుతుంది? ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయో లేదో ఎంతమంది వస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. కేవలం వాడు ఎంఓయూ కాలేదు, ఎంఓయూ కాకపోతే గతంలో మీరు చేసింది ఏంటి? గత ప్రభుత్వంలో మీరు చేసినా ఎవరిపైనా దావోస్కి ఎవరిపైనా కానీ కూడా అక్కడ ఒక వేదిక, అక్కడ ఆ సభా వేదికలో మేము ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తామో, మా బ్రాండ్ ఏ విధంగా ఉంది, మా యొక్క ఆంధ్రప్రదేశ్లో మీకు ఇవ్వగలిగేటువంటి కూడా స్వచ్ఛందంగా మా ముఖ్యమంత్రి గారు ఏ పరిశ్రమలు ఎంత ఉంటే వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా మనం మేము చేయగలిగినటువంటి కూడా అక్కడ చెప్పేసి వచ్చారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత కూడా మా ముఖ్యమంత్రి గారు చేశారనేది మాకు